లగచర్ల కేసు కేసీఆర్ 10 కోట్లు ఇచ్చారు. తమ వెనుక కేసీఆర్ కేటీఆర్ ఉన్నారని నిందితులు ధీమాగా చెప్పారు. హైదరాబాద్ వాసి సురేష్ను కలెక్టర్ హత్యకు నరేందర్ రెడ్డి పంపించాడు. చర్చలు లేకుండా దాడి, హత్యకు కుట్రే. తొలిసారి కేసీఆర్ కేటీఆర్ పేర్లను ప్రస్తావించిన రాష్ట్ర ప్రభుత్వం నరేందర్ రెడ్డి రెచ్చగొట్టే ప్రసంగాల పెన్ డ్రైవ్ హైకోర్టుకు అందజేత. సిఎస్ డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ నోటీస్. లగచర్ల కేసులో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి అధికారికంగా మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని పేర్కొన్నది. ఈ కేసును ఎదుర్కొనేందుకు కేసీఆర్ 10 కోట్లు విడుదల చేశారని వెల్లడించింది. ఈ మేరకు హైకోర్టుకు వివరాలు, సాక్ష్యాలు కూడా అందజేసింది. సో ఒకవేళ సాక్ష్యాలు, వివరాలు బయటకు వస్తే ఇది పెద్ద సంచలనమే అవుతుంది. కొడంగల్ కోర్టు జారీ చేసిన రిమాండ్ ఆదేశాలను కొట్టేయాలంటూ లగచర్ల కేసులో A1గా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పైన జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం గురువారం విచారణ కొనసాగించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదన వినిపించారు. భూసేకరణను అడ్డుకోవడానికి మనం చేస్తున్న ప్రయత్నంలో ఏదైనా తప్పు జరిగినా ఏమీ కాదు, మన వెనుక పెద్దలు కేసీఆర్ కేటీఆర్ ఉన్నారు అంటూ ఈ కేసులో A1గా ఉన్న పిటిషనర్ నరేందర్ రెడ్డి ఒక సమావేశంలో రెచ్చగొట్టే ప్రసంగం చేసిందట. అంటే ఒకవేళ ఏం జరిగినా ఏం కాదంటే ఏం జరగాల? వీళ్ళ ప్లాన్ ఏంటంటే కలెక్టర్ మీద అటాక్ చేయాలి. కలెక్టర్ మీద అటాక్ చేస్తే కలెక్టర్ ఫైరింగ్ ఆర్డర్ ఇస్తే ఒక 5-10 మంది రైతులు చచ్చిపోతారు. మరి అదే ఉంటుంది, ఇంకా అంతకుమించి ఏముంటుంది? ఏదైనా ఒక ఏమన్నాడట, ఏమీ కాదు, ఏదైనా తప్పు జరిగినా, ఏం తప్పు జరుగుతుంది? ఏదైనా తప్పు జరిగినా అంటే ఎవరో ఒకరు చచ్చిపోవాలా. అందుకే ఈ ప్రభుత్వం కూడా వాస్తవాలు ఏమనుంటే ప్రజల ముందు పెట్టాలా. మీరు అసలు కలెక్టర్ ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టలే, కలెక్టర్ ఇంకా ఏం చెప్పలే. విచారణ కోసం వచ్చిన కలెక్టర్ ఇతర అధికారులను హత్యకు నిందితులు కుట్రలు చేశారు. కలెక్టర్ వచ్చిన వెంటనే ఎలాంటి చర్చలు, సంభాషణ జరగక ముందే నిందితులు విరుచుకుపడ్డారు. హత్య చేయాలి అనే ముందస్తు ప్రణాళిక ఉన్నందునే కలెక్టర్ రాగానే పెద్ద ఎత్తున దాడికి పాల్పడ్డారు. A2 సురేష్ గ్రామంలో స్థానికంగా ఉండట్లే, అతడు ఒక యూట్యూబర్, హైదరాబాద్లోనే ఉంటున్నాడు. నరేందర్ రెడ్డి పంపడం వల్లే సురేష్ అక్కడికి వెళ్ళాడు. భూసేకరణలో సురేష్ భూమి లేదు. హత్య కుట్రలో నరేందర్ రెడ్డిది కీలక పాత్ర. నిందితులు కూడా తమ వెనుక కేసీఆర్ కేటీఆర్ ఉన్నారని ధీమాగా చెప్పుకొచ్చారు అని కోర్టుకు వివరించారు. కలెక్టర్ హత్యకు కుట్ర ద్వారా భూసేకరణ ప్రక్రియను భగ్నం చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్నది నిందితుల వ్యూహమని తెలిపారు. వచ్చేది కలెక్టర్ అయినా, తహసీల్దార్ అయినా దాడి చేయాలంటూ పిటిషనర్ రెచ్చగొట్టారని పేర్కొన్నారు. లగచర్ల దాడి ఘటనకు 15 రోజుల ముందే నిందితులకు పిటిషనర్ భరోసా ఇచ్చారు, అంటే పట్నం నరేందర్ రెడ్డి. ఈ క్రమంలో 84 ఫోన్ కాల్స్ మాట్లాడారు. దిగువ కోర్టు రిమాండ్ ఆదేశాలను కొట్టేయాలని, ఇంటి భోజనం కావాలని, జైల్లో ప్రత్యేక బ్యారక్ కేటాయించాలని, పలు ఎఫ్ఐఆర్లను కొట్టేయాలని ఇలా పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలో పిటిషనర్ సమర్పించిన అఫిడవిట్లో తనను కేబీఆర్ పార్క్ వద్ద అరెస్ట్ చేశారని స్వయంగా అంగీకరించారు. ఈ మేరకు నరేందర్ రెడ్డి రెచ్చగొట్టే ప్రసంగాలకు సంబంధించిన వీడియో సాక్ష్యాలను పెన్ డ్రైవ్లో కోర్టుకు సమర్పించారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదన వినిపించారు. తన క్లయింట్ను 15 మంది పోలీసులు కేబీఆర్ పార్క్లో కిడ్నాప్ చేశారు. డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పోలీసులు ఉల్లంఘించారు. ఆ సమాచారం డ్రైవర్కి ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఈ మేరకు ఫోటోలను హైకోర్టుకు సమర్పించారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం పిటిషనర్ తన ఎదుట ఉన్న లీగల్ రెమెడీస్ ప్రకారమే పిటిషనర్లు వేస్తున్నారు, అది పిటిషనర్ హక్కు అని స్పష్టం చేసింది. పోలీసులు కీలక ఆధారాలు సేకరించడంలో విఫలమవుతున్నారని, ఘటన జరిగిన నాటి నుంచి అరెస్టు వరకు పోలీసులు ఏం దర్యాప్తు చేశారు, ఏం ఆధారాలు సేకరించారని నిలదీసింది. డిప్యూటీ కలెక్టర్కు తీవ్రమైన గాయాలు అయినట్లుగా పేర్కొంటున్న డాక్టర్ రిపోర్ట్ అనుమానాలకు తావిస్తోంది. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. ఒకే నేరానికి వేర్వేరు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారంటూ నరేందర్ రెడ్డి భార్య పట్నం శృతి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ సైతం జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం ముందు విచారణకు రాబోతున్నది. అదే సమయంలో జాతీయ ఎన్హెచ్ఆర్సీ మానవ హక్కుల కమిషన్ సిఎస్కే అండ్ డీజీపీకి నోటీసులు ఇచ్చింది. ఏం జరిగిందో ఇమీడియట్గా 2 వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వండి అని.